ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఏమైపోయినాయట? గతించిపోయాయి. అంటే ఈరోజు మనం ఉంటున్నటువంటి భూమి ఒకానొక దినాన గతించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. నువ్వు ఈరోజు ఎకరం పొలం ఉంది నాకు ఇక్కడ, నువ్వు గర్వపడుతున్నావేమో. ఒకవేళ 2 ఎకరాలు 10 ఎకరాలు ఆసామిలని ఒకవేళ గర్వపడుతున్నావేమో. ఒకానొక దినం రాబోతా ఉంది, అది నీకు అక్కడికి రాదు. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించినటువంటి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నీ సంపాదించిన పేరు ప్రతిష్టలు, నీ మరణ దినాన్ని కానీ నీకు ఈ భూమి మీద నీవు విడిచిపెట్టవలసిన సమయంలో కానీ ఏది నీకు అక్కడికి రాదన్న విషయాన్ని నీవు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకి ఏముందని మనం గర్వపడుతున్నాం, మనకి ఏముందని మనం అతిశయిస్తున్నాం. ఈరోజు మనం అతిశయించవలసింది క్రీస్తుని బట్టి మనం అతిశయించాలి. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి మనం అతిశయించాలి. ఈరోజు దేన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారు? ఈరోజు కొత్త భూమి కొత్త ఆకాశమును అక్కడ కలిగించబడుతున్నాం. చూడండి, ఇక్కడ యోహాను గారు చూస్తున్నారు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు ఆయన. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కలిగింది, అక్కడ నువ్వు నివాసం చేయబోతున్నావు. అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడాలి. ఈ భూమి మీద నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ఏది సంపాదించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏది కొనడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు? నాకైతే తెలియదు, కానీ నువ్వు దేని కొరకు ప్రయాసపడాలో తెలుసా? దేని కొరకు నువ్వు పరిగెత్తాలో తెలుసా? క్రీస్తును సంపాదించడానికి, క్రీస్తు కొరకు పరలోక రాజ్యం వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడాలి. నువ్వు దాని కొరకు పరిగెత్తాలి. హల్లెలూయా. నీ ఎదుట ఉన్నటువంటి పందెపు రంగములో ఓపిక కలిగి మీరు పరిగెత్తాలి. మీరు ఆధ్యాత్మిక స్థితిలో మెరుగుపరచబడాలి. ఎందుకంటే ఒకానొక దినాన్న పరలోకరా దేవుడు వేల దూతలతో కడుబొరు శబ్దముతో ఆయన దిగి వస్తున్నటువంటి సమయంలో మీరు పరలోకరాజ్యం వెళ్ళాలంటే నీకు సిద్ధపాటు అవసరం. నీకు ఖచ్చితంగా సిద్ధపాటు అనేది ఉండాలి. ఒక ఊరిలో చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ఊరిలో మీటింగ్ జరుగుతుందట. ఇలాగే సభ అంతా జరుగుతున్నారు. చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది మాట్లాడద్దామా, చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది అక్కడ కొన్ని వందల మంది మీటింగ్లో ఉన్నారు. ఒక దైవజనుడు ప్రసంగం చేస్తున్నాడు. అటువంటి సందర్భంలో మీలో ఎవరు పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారంటే అందరూ చేతులు ఎత్తారట. మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంటే అందరూ చేతులు ఎత్తి చాలా బాగుంది అన్నారట. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే ఇదిగో మేమందరూ ప్రార్థన చేస్తున్నామని చేతులు ఎత్తారట. అయితే ఆ దైవజనుడు అన్నాడట, రైట్, మీ చేతుల్లో ఉన్నటువంటి ఫోన్ తీసుకొచ్చి ఇదిగో గూగుల్ హిస్టరీ ఓపెన్ చేసి, యూట్యూబ్ హిస్టరీ ఓపెన్ చేసి నా చేతుల్లోకి ఇవ్వండి అని అడిగాడట. ఒక్కరు లెగలేదట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చేయవలసిన కార్యాలు మనం చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, చూడకూడనివి చూస్తున్నావు. ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్తున్న అనుభవంలో ఉన్నావు. చాలా అందంగా రెడీ అయ్యి ముస్తాబై దేవుని మందిరానికి వెళ్తున్నావు. చాలా పరిశుద్ధమైనటువంటి స్త్రీ వలె, పరిశుద్ధమైనటువంటి పురుషుడు వలె దేవుని మందిరానికి వెళ్తున్న అనుభవంలో ఉన్నావు. కానీ మన జీవితంలో మనం చేయవలసినవి, మనం మానుకోవట్లేదు. ఒక్కరు రాలేదంటే ఆ ఫోన్ తీసుకుని. ఈరోజు పెద్ద మందిరానికి వెళ్తున్నామని చెప్పుకోవడం కాదండి, నీ బ్రతుకు మారాలి. నువ్వు చిన్న మందిరానికి వెళ్తున్నావు, అక్కడికి మందిరానికి వెళ్తున్నావు, నేను చెప్పుకోవడం కాదు, నీ బ్రతుకు మారాలి. ముందు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? దేవుడి మందిరానికి వెళ్తున్నావు, ఫోన్లో చూడకూడదు నువ్వు చూస్తావు. దేవుడి మందిరానికి వెళ్తున్నావు, యూట్యూబ్ పెట్టుకుని చూడకూడదు చూస్తున్నావు. సహోదరుడా, సహోదరి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. రాత్రి 1 గంట వరకు లైవ్స్ వస్తూనే ఉంటాయి. ఏదో దైవజనుడు ఏదో రూపంలో లైవ్ల ద్వారా వాక్యాన్ని ప్రకటించబడుతూనే ఉన్నది.
సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది. 1 వరకు నువ్వు మెలుగుంటే ఆ 1 వరకు నీకు లైవ్స్ అందుబాటులో ఉన్నాయి, దేవుని వాక్యాలు అందుబాటులో ఉన్నాయి. నీవు ఉదయం 4 గంటలకు లెగిస్తే 4 గంటల నుంచి దేవుని వాక్యాలు లైవ్లో అందుబాటులో ఉన్నాయి. రాత్రి పడుకునే వరకు, పగలేచి రాత్రి పడుకునే వరకు దేవుని వాక్యం ఫోన్లో లైవ్లు, ప్రతి దైవచనం లైవ్లు పెడుతూ వాక్యాన్ని విస్తరిస్తూ చెప్తూనే ఉన్నాడు. కానీ మనం ఆ లైవ్లు చూడడానికి ఇష్టపడట్లే. సెల్ ఫోన్లో 1 గంట అయ్యే వరకు కూడా సినిమాలు, 10 గంటలు అయ్యే వరకు సీరియల్. 1 గంట అయిందంటే అందరూ పడుకున్నారు, ఇక నా ఇష్టానుసారం అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, మనం చూడకూడనివి పోర్నోగ్రఫీకి అలవాటు అయిపోయి చాలామంది యవనస్తులు ఏ దృశ్యాలు చూడాలి ఏది చూడకూడదో అపవాది వారికి గుడ్డితనం కలుగజేసింది. అపవాది కాదు కలగజేసింది, ఫోన్ కాదు తప్పు. అపవాదికి మనం చోటు ఇవ్వడం తప్పు. అపవాదికి మన చోటు ఇవ్వడం తప్పండి. మన ఆ ఆలోచన రావడం తప్పు. చూడండి, వాక్యం అంటుంది యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు. అలాగని పాపం చేయొద్దు, అలాగని పాపం చేయకూడదు, దాన్ని మనం సరి చేసుకోవాలి. ఒక్కరవ్వలేదట ఫోను. మన మందిరానికి వెళ్తున్నాం, మనం చూడకూడదు చూస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాం, చేయకూడదు చేస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాం, మాట్లాడకూడదు మాట్లాడుతున్నాం. మందిరానికి వెళ్తున్నాం, ఉచ్చరింప సఖ్యం కానివి ఉచ్చరిస్తూ ఉన్నాం. అవి మాట్లాడకూడదు మాట్లాడుతున్నాం, చూడకూడదు చూస్తున్నాం. మరలా నేను ఆ మందిరానికి వెళ్తున్నానండి, ఏ ప్రయోజనం? నీ బ్రతుకు మారాలి, నీ స్థితి మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వెంత పెద్ద మందిరానికి వెళ్ళినా నీకు పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ ఉండదు. నువ్వు ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళినా పరలోక రాజ్యంలోకి ఎంట్రన్స్ ఉండదు. దేవుని అడగచ్చు, ప్రభువా నేను అంత అభిషేక్తుడి దగ్గరికి వెళ్ళానయ్యా, నో ఎంట్రన్స్. హల్లెలూయా. నేను పెద్ద సంఘానికి వెళ్ళానయ్యా, ఎంట్రన్స్ లేదు నీకు. నువ్వు ఏ స్థితిలో నువ్వెక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారలేదే మన పరలోక రాజ్యం వెళ్ళాం. నువ్వు ఎక్కడికి పరిగెత్తినా నీ జీవితం మారలేదే నీవు పరలోక రాజ్యం వెళ్ళలేవు. నువ్వు ఎక్కడికి అడుగు పెట్టినా నీ స్థితి మారలేదే నీ గతి మారదు, నీ స్థితి మారదు. ముందు నీ బ్రతుకు మారాలి, ముందు నీ జీవితం మారాలి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ముందుగా ఏదో ఒక అరగంట ప్రార్థన చేస్తున్నావు, రైట్, మంచిదే. కానీ నువ్వు వదులుకోవాలి. నువ్వు చెయ్యకూడనివి చేయాలి, చేయకూడనివి చెయ్యకూడదు. ఈరోజు అరగంట ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఈరోజు గంట సేపు ప్రార్థన చేస్తున్నావు, గంట సేపు ప్రార్థన దేవుడు వింటున్నాడా? అరగంట ప్రార్థన చేస్తున్నావు, అరగంట సేపు ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన వింటున్నాడో లేదో నీ విజ్ఞతకు విడిచిపెడుతున్నా. జాగ్రత్తగా దాన్ని పరిశీలించు, జాగ్రత్తగా ఆలోచించు. ఎక్కడ అంటున్నారంట చూడండి, ఆ లూకా సువర్తమానం 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చూద్దాం. లూకా సువర్తమానం 14వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం పరిశీలించేద్దాం. చూడండి, ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ నువ్వు భోజనం చేయాలి? దేవుని రాజ్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ భోజనం చేయాలి? దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడండి. ఆ పరలోక మన్నాను భుజించేవాడు ధన్యుడు. ఆ జీవవృక్ష ఫలమును తినువాడు ధన్యుడు. నువ్వు నిశ్చయముగా నువ్వు బ్రతుకుతావు, నువ్వు మరణంకి అప్పగించడు దేవుడు నిన్ను. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాం, కానీ దేవుని రాజ్యంలో భోజనం చేయాలి అనే తపన చూడండి, అటువంటి చూడండి ఆ స్థితి మనకి లేదని. దేవుని రాజ్యంలో మేము భోజనం చేయాలి, యేసుతో కూర్చుని మేము భోజనం చేయాలి. చదువుదాం. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు
ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని, చూడండి, తన దాసుని పంపాడట. విందు సిద్ధంగా ఉంది, విందు రెడీ అయింది అని అందరితో చెప్పడానికి తన దాసుని పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏం చేశారట? వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఆ భోజనం విందులో కూర్చోవడానికి వారు ఇష్టపడలేదట. ఒకరు నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని చెప్తున్నారట. చూద్దాం ఒకసారి. మొదటివాడు ఎన్నో వచ్చినవండి? అయితే వారందరూ ఏక మనసుతో, మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపమని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అతను ఏం చేస్తున్నారట? ఇదిగో నేను పొలం కొన్నానయ్యా, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నీ భోజనం పంక్తిలోకి నేను రాలేను, నీ దగ్గర భోజనం చేయలేను, నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడట. రెండో వ్యక్తి అంటున్నాడట, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపమని. చూడండి, ఇంకొకడు 5 జతల ఎడ్లు కొనుక్కున్నాడట, నన్ను క్షమించమని వెళ్ళిపోతున్నాడట. కానీ భోజనం విందుకు మాత్రం రావట్లే. తర్వాత నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. ఏమంటున్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అంటున్నాడు. నేను 5 ఎడ్లు కొనుక్కున్నాను, నేను రాలేను. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, రాలేను. నేను ఒక పొలం కొన్నాను, వాటిని చూడడానికి వెళ్తున్నాను, రాలేను. చూడండి, మన పని మనం చేసుకుంటూ దేవుని పనిని మనం విడిచిపెడుతున్నాం. అది దేవుని పని కాదు, అది మన పనే. అది ఎవరి పని? మన పనే, నీ పనే. ఎందుకంటే అది దేవునికి ప్రయోజనం కాదు, నీకే ప్రయోజనం. అది దేవునికి ప్రయోజనం కాదు, నీకే ప్రయోజనం. ఎవరికి ప్రయోజనం అండి? ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే దేవునికి నష్టమా? నువ్వు ఉపవాసాలు ఉండకపోతే దేవునికి నష్టమా? నువ్వు మందిరానికి రాకపోతే దేవునికి నష్టమా? నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా దేవుడికి నష్టమా? ఆయన మహిమ తగ్గిపోతుందా? నువ్వు రాలేనంతసేపు అది నీకే నష్టం కాదు, ఆయనకి నష్టం కాదు. ఆయన మహిమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆయన ఆరాధనకు యోగ్యుడైన వాడు. ఆయన సకల పరిశుద్ధులతో, చూడండి, ఆయన సకల దూతలతో పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్న దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతలు ప్రతి గానమును చేస్తున్నాయట పరలోక రాజ్యంలో. నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని దేవుడు అనుకుంటే ఆయన మహిమ తగ్గదు, ఆయనకి లాభం లేదు. అది ఎవరికి లాభం? నీకే లాభం, నీ ఆత్మకే లాభం. నువ్వు పరలోక రాజ్యంలో ఉండడానికి నీకే లాభం. నువ్వు ఆయన భోజన పంక్తిలోనికి రావట్లేదని ఎవరిని తీసుకెళ్ళాడో తెలుసా దేవుడు? ఎవరిని తీసుకెళ్ళాడో తెలుసు? ఒకసారి మనం చూద్దాం. ఎన్నో వచ్చును? బేదలను, అంగహీనులను, కుంటివారిని చూడండి, ఎవరిని తీసుకుని రమ్మన్నాడట? బేదలను తీసుకుని రమ్మన్నాడు, అంగహీనులను తీసుకుని రమ్మన్నాడు, కుంటివారిని తీసుకుని రమ్మన్నాడు, గుడ్డివారిని తీసుకుని రమ్మన్నాడు. హల్లెలూయా. అంటే నేను లేకపోతే ఇక దేవుడు ఏం చేయలేడు అని నువ్వు అనుకోవద్దు. నీవు కాకపోతే దేవుడికి ఇంకొకరు, నీవు కాకపోతే దేవుడికి ఇంకొకరు. దేవుడికి యోహాను కాకపోతే దేవుడికి ఏలియా దొరుకుతాడు. దేవుడికి మోషే కాకపోతే దేవుడికి యెహోషువ దొరుకుతాడు. హల్లెలూయా. కానీ మనం మాత్రం నశించిపోతాం. మద్దుకై అంటున్నాడు, ఎస్తేరు, యూదులకు రక్షణ నీ నుంచి కాకపోతే వేరే దిక్కు నుంచి దేవుడు రక్షణ పంపించగలడు. అయితే నీవును నీ ఇంటి వారును నశించిపోతారు. హల్లెలూయా. దేవునికి నీవు కాకపోతే ఇంకొకరు లేపుకుంటాడు. కానీ మనం మన ఇంటి వారము నశించిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వేం చేయాలి? దేవుని రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ స్థితిని మార్చుకోవాలి, నీ స్థితిగతులను మార్చుకోవాలి. హల్లెలూయా. తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నేను ముగించబోతున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగర్చుల నిమిత్తమే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. చూడండి, ఈరోజు మనుష్యుడు దేవుని దగ్గరికి పరిగెత్తకుండా సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని దగ్గరికి పరిగెట్టకుండా దేవుడు విజయాన్ని ఇవ్వాలని, దేవుడు విజయాన్ని ఇస్తే ఆ విజయం కింద ఉంటుందని అనుకోవట్లే ప్రజలు. చూడండి, ఇది బైబిల్ అండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ యుద్ధాన్ని ప్రకటించినా, దేవుడు దేన్ని ప్రకటించినా ఆయన ఓడిపోయినట్లు ఉందా అండి? ఓడిపోయినట్లుగా దేవుడు అపజయాన్ని పొందినట్లుగా ఉందా? లేదు. హల్లెలూయా. ఆయన ఓటమిని ఎరగని దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ దేవుడట? ఓటమిని ఎరగని దేవుడు. ఓటం అంటేనే ఆయనకి తెలియదట. అసలు ఓడిపోవడం అంటేనే అది చరిత్రలో లేదు. ఆయన గెలిచే దేవుడు, గెలిపించే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్న సందర్భంలో నేను మీతో వస్తే మీరు గెలుస్తారన్నాడు దేవుడు. మోషే అన్నాడు, నీవు మాతో రాకపోతే మేము ఈ స్థలం నుంచి వెళ్ళమన్నాడు. మోషేకి తెలుసు, దేవుడు వస్తేనే ఆ యుద్ధంలో మనం విజయాన్ని పొందుతాం. దేవుడు వస్తేనే మా ఆధ్యాత్మిక స్థితి మెరుగుపరచబడుతుంది. దేవుడు వస్తేనే మా స్థితిగతులు మార్చబడతాయి అని మోషేకి తెలుసు. అందుకే నీవు రాకపోతే ఈ స్థలం నుంచి మేము వెళ్ళమన్నాడు. కానీ కొంతమందికి దేవుడు దయ్యం ఏమీ లేదని వారు చేయవలసిన ప్రయత్నాలు చేస్తారు, అపజయం పొందుతారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి ప్రాధాన్యత వారు ఇవ్వకపోవడమే. దేవునికి ప్రాధాన్యత వారు ఇవ్వకపోవడమే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి వారు ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని దగ్గరికి వచ్చి వారు అడగరు, వారు సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తండ్రి ఆశీర్వదించాలా? ఇస్సాకు ఆశీర్వదించాలా? ఎవరు ఆశీర్వదించాలి? ఇస్సాకు ఆశీర్వదించాలా? ఎవరిని? యాకోబుని. మొదటి వెళ్ళి అన్నాడు, అన్నయ్య ఆశీర్వాదం ఎక్కడొచ్చేస్తుందో అని తమ్ముడు వెళ్ళిపోయి, డాడీ నేనే యాసాబుని నన్ను ఆశీర్వదించండి అన్నాడు. తర్వాత తెలిసింది యాకోబుకి, తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం అనేది దేవుని ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి లేకనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈరోజు? దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుని వైపు నువ్వు దృష్టి ఉంచాలి. దేవుని వైపు నువ్వు చూస్తే, దేవుని వైపు నువ్వు దృష్టి ఉంచితే నువ్వు దీవించబడతావు, నీకు కావాల్సింది దొరుకుతుంది. కానీ చాలామంది మనకు కావాల్సింది మనకి అది మన లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్కి, లగ్జరీ లైఫ్కి అది మనం అడుగుతున్నాం. చూద్దాం ఒకసారి. చూడండి, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున నీకేమీ దొరకదు. ఎవరిని అడగనందున? దేవుణ్ణి అడగనందున నీకేమీ దొరకదు. హల్లెలూయా. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగనందున మీకు ఏది దొరకదు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి అడిగేవారు తక్కువైపోయారండి. దేవుని అడగడంలో ఈరోజు. హల్లెలూయా. ఎవరిని అడుగుతున్నాం మనం? మన కష్టించి పని చేస్తున్నాం, మనకు డబ్బులు లేవు మన జీవితంలో,
మన ఎదుటి వారికి చేయి జాపుతున్నాం. పొదుగుంటేవో మళ్ళీ చేస్తాడు. దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. గడిచిన ఆదివారం చెప్పారు, ఎవరేశారు ఎవరు పంపారో తెలియదు, 2000 అకౌంట్లో పడ్డాయి. మరలా ఒక సహోదరి పాతూరులో పిలిచి 2000 కానికిచ్చి ఎట్నే సీటు కట్టేశాను. అప్పుడు రూపాయి లేదండి నిజంగా. కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నా, ప్రభువా నీవు అన్నావు కదా ఉద్యోగం మానేమని, మోకాళ్ళు వేసి కూర్చోమన్నావు కదా, ఇదిగో నేను కూర్చున్నాను, నువ్వు నాకు ఇవ్వు అని ప్రార్థన చేశా. ఇచ్చిన ఇవ్వకపోయినా స్తోత్రం అయ్యా, నాకు నువ్వే కావాలి. హల్లెలూయా. వెంటనే ఎలా విచిత్రంగా ఆ రోజు సాయంత్రమే ఫోన్ వచ్చిందండి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి. ఆవిడ మన సంఘం కాదు, వేరే సంఘంకి వెళ్తుంది, ఆవిడకి ఇచ్చుకోవాలి, ఆ దైవజనులకు ఇవ్వాలి. కానీ ఆవిడ తెచ్చి ఇచ్చిందండి, ఆవిడ రమ్మని ప్రార్థన చేసి ఇచ్చిందండి. అది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయడం వల్ల దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడిని అడిగితే ఆయన ఇస్తాడండి. మన తండ్రి దగ్గర ఉంటాయో లేదో తెలియదు, కానీ దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకే మన ఏటీఎం ఎవరు? దేవుడే మన ఏటీఎం. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళి యేసయ్యా నాకు ఇది కావాలయ్యా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయ్యా నేను ఇది చెయ్యాలనుకుంటున్నానయ్యా, అది చెయ్యాలో చెయ్యొద్దో దేవుడు చెప్తాడు. నువ్వు చెయ్యాలా చెయ్యి, చెయ్యొద్దా వద్దు ప్రభువా. చెయ్యొద్దు అంటే ఆగిపోవడం. మన ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, ఏం చేయమంటే అది చేయాలి, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని మాట విన్నంతసేపు మన జీవితంలో కార్యాలు జరుగుతూనే ఉంటాయి. దేవుని మాట విన్నంతసేపు మన జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని అడగడం లేదు, దేవుడి దగ్గర చెయ్యి చాపడం లేదు, మనుషుల దగ్గర మనం చెయ్యి చాపుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. ఇక్కడ వాక్యం రాయబడింది 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగర్చుల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేది దొరుకుటలేదు. ఎలా అడుగుతున్నామట్టు మన భోగర్చుల నిమిత్తము మనం అడుగుతున్నాం. తెలివి లేక జ్ఞానం లేక మనం చేయవలసినంత చేస్తున్నాం. చివరికి వచ్చేసరికి మన దేవుని దగ్గరికి వెళ్ళి చేతులు జాపి, అయ్యా జ్ఞానం లేక చేశాను, తప్పైపోయింది క్షమించని మరలా దేవుని అడుగుతున్నాం. ఈరోజు ఆ స్థితిలో ఉండకూడదు. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించుకొని జ్ఞాన ప్రకారం మనం ముందుకు వెళ్తే మనం దీవించబడతామన్న విషయాన్ని నేను గ్రహించాను. నేను దీవెన పొందుతామన్న విషయాన్ని నేను గ్రహించానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి, నేను ముగించేస్తున్నాను. లూకా సువార్తమానం 12వ అధ్యాయము 38వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మాట్లాడండి అమ్మా. లూకా సువార్తమానం 12వ అధ్యాయము 38వ వచనం. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలుకు ఉండుట. చూడండి 38. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలుకు ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వస్తాడట, మనం పడుకుంటాం. దేవుడు వస్తాడట, మనం హాయిగా కాళ్ళ మీద గాలి వేసుకుని పడుకుంటాం, మత్తుగా పడుకుంటాం. ఎవరు వచ్చినా లేపినా మనం లేకం. హల్లెలూయా. 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 ఈరోజు తెల్లవారుజాముని కరెక్ట్గా, నిన్న తెల్లవారుజాముని కరెక్ట్గా 5 గంటలకి ఒక వ్యక్తి వచ్చి లేపారండి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి కరెక్ట్గా 5 అయింది, ఒక వ్యక్తి వచ్చి లేపారు. చూస్తే టైం 5. నిన్న మోకాళ్ళు వేసింది 5:05కి, ఇవాళ మోకాళ్ళు వేసింది 5:05కి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లవారుజామున లెగండి, 7 గంటలు లెగుతాం. 12 గంట అయిపోతుంది మేము ప్రార్థన చేసేసరికి. కానీ రాత్రి కొంచెం అన్హెల్దీగా ఉందని కొంచెం 10 గంటలకే నిద్రలోకి వెళ్ళిపోయాం. చాలా హెడేక్, ఫాస్టింగ్ ఉండడంతో నిన్నంతా కూడా ఉపవాసం ఉన్నాం. ఫుల్ ఫాస్టింగ్ ఉన్నందుకు చాలా ఇబ్బంది అయిపోయిందనేసి
కొంచెం ఆ ఫాస్టింగ్ ముగించి కొంచెం ట్యాబ్లెట్ వేసుకుని పడుకునేసరికి కరెక్ట్గా 5 గంటలకి ఒక వ్యక్తి ఇచ్చి లేపినట్లయింది. హల్లెలూయా. కానీ మనం పడుకుని ఇప్పుడుగా తర్వాత చేద్దాం. అపోస్తులు కూడా యేసుక్రీస్తు ప్రభు కొండ మీద తీసుకెళ్ళి ప్రార్థన చేయండిరా, నేను పైకి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వారు పడుకున్నారట. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ కిందకు వచ్చి చూస్తారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది అని ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రార్థన చేయడానికి. ఆత్మ అంటుంది ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ఎగురుతుంది లోపల. ఆత్మ అంటుంది వాక్యించదు. శరీరం అంటుంది ఒక గంట ఎందుకు కాసేపు చదువుదాం, కాసేపు పడుకుని లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు చదువుదాం. పడుకుని లేచేసరికి సమయం ఉండదు, ఆఫీస్కి వెళ్ళిపోతాం. పడుకుని లేచేసరికి సమయం ఉండదు, డ్యూటీకి వెళ్ళిపోతాం. పడుకుని లేచేసరికి రాత్రి అయిపోతుంది, ఇంక రాత్రి అయిపోయింది ఇప్పుడు లేపుతామని ముగించేస్తాం. అయితే దేవుడు దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? మెలకువ. అంటే నిద్రలో నుంచి మెలకువ ఉండడం కాదు. దేవుడు ఏ మెలకువ గురించి ఇక్కడ చెప్తున్నాడో తెలుసా? ఏ మెలకువ తెలుసా? ఇది సిద్ధపాటు అనే మెలకువ. ఏ మెలకువ అండి? సిద్ధపాటు అనే మెలకువ. చూడండి, పలానా నవంబరు 26, 27 మనకి మీటింగ్ జరుగుతున్నాయి. 26, 27 మనకు మీటింగ్ జరుగుతుంటే కరెక్ట్గా 26వ తారీఖు ఏ చీర కట్టుకోవాలి అని 26వ తారీఖున తలంపు. 6 గంటలకి మనం రెడీ అయ్యి 8 గంటలకి మనం టక్క నడుచుకుని మీటింగ్ వచ్చి కూర్చుంటాం. మరలా ఈరోజు కట్టిన చీర రేపు కట్టకూడదు. చాలామంది వస్తారు కనుక వేరే చీర కట్టుకోవాలి. అంటే తప్పనట్లేదు, కానీ సిద్ధపాటు. అవునా కాదండి? మనం మీ మీటింగ్లకు వెళ్ళినా ఒక రోజు వేసిన షర్ట్ ఇంకో రోజు అయ్యి మీటింగ్లు మారుతాం. హల్లెలూయా. కొన్ని మీటింగ్లు ఒకే షర్ట్ వేసుకుని 3 రోజులు అది ఉంచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అంటే నువ్వు 26వ తారీఖు ప్రార్థన అంటే మనం రెడీ అయ్యి ముస్తాబయ్యి మన దేవుని మందిరానికి వస్తున్నట్లుగా, 20వ తారీఖు మ్యారేజ్ అంటే, లేదంటే 30వ తారీఖు పెళ్ళి పుట్టినరోజు అంటే, పలానా 30వ తారీఖున ఫంక్షన్కి అందరూ వస్తారు, మన దగ్గర గొలుసులు లేవు, పక్కోళ్ళ దగ్గర తీసేసుకుని మనం గొలుసులు వేసేసుకుని వెళ్ళిపోదాం అన్న ఆలోచన మనకు ఉన్నది కదా. మరి దేవుని రాకడ గురించి మనకి ఎందుకు ఆలోచన లేదు? దేవుడు త్వరలో వస్తున్నాడు. అందుకే ఇలాంటి వారు అందరూ కూడా దేవుడు ఎప్పుడు వస్తాడు చెప్పేస్తే చేయవలసిన పాపాలన్నీ చేసేసి కరెక్ట్గా 2 రోజులకు ముందు 30వ తారీఖున దేవుడు వస్తున్నాడంటే 28వ తారీఖున ఉపవాసాలు ఉండిపోయి ప్రార్థన చేసేసి కరెక్ట్గా 30వ తారీఖుని ఎగిరిపోదామని చూస్తారు పరలోక రాజ్యం. అందుకే దేవుడు ఆ పప్పులేం ఉడకనివ్వలేదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదట. ఏమంటున్నాడు? దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. హల్లెలూయా. కానీ ఆయన వస్తాడు. దేవుడు వచ్చేలోగా నువ్వేం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం చేయాలంట? నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఎత్తబడతావు. నువ్వు ఎత్తబడితే అక్కడ యుగాలు సంతోషంగా నువ్వు జీవిస్తావండి. యుగాలు ఆనందంగా మనం జీవిస్తామండి. అక్కడ కన్నీరుండదు, బాధలుండవు, నిందలుండవు, అవమానాలుండవు, అప్పులుండవు, సమస్యలుండవు. చూడండి, అదొక్క వచ్చి నేను చెప్పింది ముగించేస్తాను. చూడండి ఒకసారి. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 4, 5 వచనాలు చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణముకి ఉండదట. అంటే నీ జీవితంలో మరణము అనేది ఉండదట. ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏముండదట? మొట్టమొదటిగా మరణం ఉండదు. మనిషి దేనికి భయపడతాడు? మరణానికి భయపడతాడు. ఆ మరణాన్ని దేవుడు తీసేస్తాడట. 2, దుఃఖం ఉండదట, ఏడుపు ఉండదట, వేదన ఉండదట, ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయి సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటిది ఏమైపోయిందట? మొదటి సంగతులు గతించిపోయాయి. నీవు ఇప్పుడు మహిమ దేహంతో పరలోక రాజ్యంలో ఉన్నావు. నీకు దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, సమస్యలు ఉండవు, సంతోషము, ఆనందము, శాంతి, సమాధానం, నెమ్మది.
ఆ పరలోక రాజ్యంలో చూడండి, సింహాలు మనం ఎదుర్కొంటూనే ఉంటాయి, పక్షులు మనం ఎదుర్కొంటూనే ఉంటాయి, కానీ అవి మనల్ని ఏం చెయ్యవు. అక్కడ సూర్య చంద్రులు ఉండరు, దేవుడు నిరంతరము ప్రకాశమానంగా వెలుగుతాడు. ఈ దేహాలు ఉండవు, ఇది మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ నూతన పరచబడి యవ్వన రూపంలో ఒక వెలుగుమయంగా ఉంటావు నువ్వు పరలోక రాజ్యంలో. అట్టి రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే, అట్టి రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడట. చూసారా మనకు ఎంత ధన్యత కలిగిందో, మనకి ఎంత ధన్యత దేవుడిచ్చాడో చూసారా. కనుక ఈరోజు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా పరలోక రాజ్యానికి? ఆయన రాజ్యం వచ్చినప్పుడు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు సిద్ధపడకపోతే జరిగే పరిణామము అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరిపోదట, పురుగు చచ్చిపోదట. ఒక అగ్నిలో ఒక పురుగుని వేసేస్తే ఏమైపోతుంది? పురుగు చచ్చిపోతుంది. అగ్ని కాసేపటికి ఆరిపోతుంది. కానీ అగ్ని ఆరదట, పురుగు చచ్చిపోదట. ఆ పురుగు ఎవరో తెలుసా? క్రైస్తవులుగా ఉండి నామకార్థ క్రైస్తవులుగా చలమణి అవుతున్న వారు ఆ పురుగులు. మేకలే ఆ పురుగులు. హల్లెలూయా. అంటే మేకలుగా ఉండవారు ఆ పురుగులు. మన గొర్రెల స్వభావం ధరించాలి కానీ మేకలుగా ఉండకూడదు. మనం సిద్ధపడాలి కానీ సిద్ధపాటు లేకుండా ఉండకూడదు. ఒక్కసారి గనుక దేవుడు కడబోరు శబ్దంతో వచ్చాడా, ఇక దైవజనులు ప్రార్థన చేసిన దేవుడు వెండు. ఇక మీరు రమ్ము కొట్టుకుని ప్రార్థన చేసి కన్నీరు గార్చి మమ్మల్ని క్షమించు ప్రభువా అన్న వినరు. ఆయన దిగి రావడం సమస్త ప్రపంచం చూస్తుందట. ఒకే నేత్రాలతో ఆయన ప్రపంచం అంతా కూడా చూస్తుందట దిగి రావడం. హల్లెలూయా. కనుక ఈరోజు ఎంతమంది సిద్ధపడతారు? చేతులు ఎత్తుదాం. ఆ రాజ్యంలోకి ఎంతమంది వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఎంతమంది సిద్ధపడతారు? చేతులు ఎత్తుదాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. తదుపరి మనం ఆశీర్వాదాన్ని తీసుకుందాం.